వెంకన్న దర్శనం కోసం తిరుపతికి వెళ్ళి స్వామి కన్నా ముందు వైన్ షాపును దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే హరి వైన్స్కు వెళ్ళండి. ఉదయం 5:30 కల్లా టంచనగా ఓపెన్ చేస్తారు. అంతకన్నా ముందే తీర్థం పుచ్చుకోవాలని అనుకుంటున్నారా? తిరుపతి రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న 9 స్టార్ వైన్స్కు వెళ్ళండి. హబే ఉదయం 4 గంటల వరకు మేము వెయిట్ చేయలేం, అంతకన్నా ముందు కావాలంటారా? ఎంఆర్పల్లి వైకుంఠపురంలోని విక్టరీ వైన్స్కు వెళ్ళండి. అప్పటి వరకు ఆగలేమంటారా? జేశ్యామ్ థియేటర్ రోడ్డులో ఉన్న వైన్ షాప్కు వెళ్ళండి. ఉదయం 4 దాటేస్తే కష్టం సార్ అంటారా? గ్రూప్ థియేటర్ సమీపంలోనే ఎస్వి బార్ ఉండనే ఉంది. అది కాదంటే కేకే మద్యం దుకాణం మీకోసం రెడీగా ఉంటుంది. అంతకన్నా ముందు అంటే ఉదయం 3 గంటలకే తాగాలనుకుంటే జీవకోణంలోని రాజీవ్ గాంధీ కాలనీకి వెళ్ళండి. అంతకన్నా ముందు అంటే అర్ధరాత్రి 1 గంటకే మందు కావాలి అంటే డిబిఆర్ రోడ్డులోని బడి వైన్స్ మీకోసం వెనుక డోర్ ఓపెన్ చేసి ఉంచుతారు. అబ్బే 1 గంటకేంటి 12 గంటలకే కావాలంటారా? లీలామహల్ సర్కిల్లోని బడి బారుకు వెళ్ళండి. కావలసినంత తీర్థం పుచ్చుకోండి. ఇది నారావారి ప్రభుత్వం మనకు పోస్తున్న తీర్థం. ఇది ఒక్క తిరుపతిలోనే కాదు, అన్ని పవిత్ర పుణ్యక్షేత్రాల దగ్గర ఇదే పరిస్థితి. అన్ని ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడకు వస్తారు కదా, కాబట్టి 24 గంటలు వారి కోసం తీర్థం అందుబాటులో ఉంచితే ముందు వైన్ షాపుల దర్శనం చేసుకుని ఆ తర్వాత దైవ దర్శనానికి వెళతారు. మందు నీది, స్కామ్ నాది. సూపర్ 6లో కనిపించని సూపర్ పథకం ఇది. ఆ సూపర్ 6లు ఖచ్చితంగా అమలు కావు. ఈ సూపర్ స్కీమ్ మాత్రం అద్భుతంగా అమలవుతోంది. అందుకే బడి గుడి అన్న తేడా లేకుండా అన్ని చోట్ల విచ్చలవిడిగా మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయి. మద్యం వ్యాపారం, ఆ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం, దాని వెనుక చేసే స్కామ్, వీటన్నింటిపైన పూర్తి స్థాయి అవగాహన ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అందుకే మద్యం వ్యాపారంలో అక్రమ సంపాదనను వ్యవస్థీకృతం చేశారు. 2014-19లో 25,000 కోట్లు దోచేశారు. ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చింది, కనీసం 50,000 కోట్లు దోచేయాలిగా. అందుకే ఆ దోపిడీకి స్కెచ్ గీస్తూనే ప్రజల దృష్టి మళ్లించేలా మరో స్కెచ్ గీశారు. లేని మద్యం స్కామ్ సృష్టించి జగన్ సన్నిహితులను అరెస్ట్ చేస్తున్నారు. టెండర్ల దగ్గర నుంచి బెల్ట్ షాపుల వరకు జరిగిన అవినీతి ఎంత? ఈ 11 నెలల్లో మద్యం మీద దోచేసింది ఎంత? పుణ్యక్షేత్రాల వద్ద కూడా వైన్ షాపులు 24 గంటలు పనిచేయటం వెనుక ఎవరి విజన్ ఉంది? ఈ 5 ఏళ్లలో మద్యంపై ఎన్ని వేల కోట్ల దోపిడీకి స్కెచ్ గీశారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందు ఈ 10 పాయింట్లు తెలుసుకోవాల్సిందే. పాయింట్ నెంబర్ 1, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో 24 గంటలు మద్యం షాపుల దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. విజనరీ వైన్స్ పై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 2, భక్తులు కొండకు చేరి మొక్కులు తీర్చుకోక ముందే మద్యం మత్తులో ముంచేస్తున్నారు. విజనరీ వైన్స్ పై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 3, తిరుపతి జిల్లాలోనే అత్యధికంగా మద్యం షాపులు కేటాయించి టెంపుల్ సిటీని లిక్కర్ సిటీగా మార్చేశారు. విజనరీ వైన్స్ పై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 4, తిరుమలలోనూ విచ్చలవిడిగా మందు దొరికేలా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారు. విజనరీ వైన్స్ పై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 5, అమ్మకాలు పెంచేందుకు భక్తులే టార్గెట్గా దుర్గగుడి సమీపంలో లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇచ్చేశారు. విజనరీ వైన్స్ పై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 6, గుడి బడి అని తేడా లేకుండా వాటి సమీపంలోనే విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. విజనరీ వైన్స్ పై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 7, 2014-19 మధ్య మద్యం మాటున ఏకంగా 25,000 కోట్ల స్కామ్ చేసి ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయారు. విజనరీ వైన్స్ పై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 8, చంద్రబాబు A3గా ఉన్న ఆ కేసును పక్కన పెట్టి లేని మద్యం స్కామ్ను సృష్టించి అక్రమ అరెస్టులు ఇప్పుడు చేస్తున్నారు. విజనరీ వైన్స్ పై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 9, మద్యం టెండర్ల నుంచి బెల్ట్ షాపుల వరకు అడుగడుగున అవినీతి అక్రమాలతో వేల కోట్లు దోచేస్తున్నారు. విజనరీ వైన్స్ పై ఒట్టు, ఇది నిజం. పాయింట్ నెంబర్ 10, ఈసారి అదే మద్యం మాటున డబుల్ కిక్ ఇచ్చేలా 50,000 కోట్ల స్కామ్కు స్కెచ్ గీశారు. విజనరీ వైన్స్ పై ఒట్టు, ఇది నిజం. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరు, రాష్ట్రంలో మద్యం దొరుకుతున్నటువంటి తీరు, ప్రధానంగా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలే టార్గెట్. ఎందుకంటే రాష్ట్రం నలుమూలల నుంచి, దేశం నలుమూలల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి వస్తారు కదా, దేశం మొత్తం నుంచి అక్కడికి వస్తారు కదా. వీళ్ళకి ఎంత పోస్తే మన ఆదాయం అంత పెరుగుతుంది. కాబట్టి రాత్రి పగలు 24/7 రౌండ్ ద క్లాక్ మీరు తిరుపతికి వెళితే మద్యం ఎప్పుడైనా దొరుకుతుంది. ఇది ఒక్కసారి ఆ దృశ్యాలు చూపిస్తాను చూడండి. ఉదయం ఎన్ని గంటలకు ప్రారంభమైందంటే మనకు ఉదయాన్నే
తిరుపతిలో తిరుమలలో పైన వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఆ దర్శన భాగ్యం పక్కన పెడితే తిరుపతిలో అనేక టెంపుల్స్ ఉన్నాయి. మొత్తం కూడా తిరుపతిలో చాలా ప్రధానమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఆ దర్శనానికి వెళ్ళడానికంటే ముందు, ఆ దేవుడికి సుప్రభాత సేవ చేయడానికంటే ముందే ఇక్కడ సేవలు జరిగిపోతున్నాయి. మందుబాబులకు తీర్థం బ్రహ్మాండంగా పోస్తున్నారు. అది మన ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఒకసారి భూమన అభినయ్ రెడ్డి తిరుపతిలో కొన్ని వైన్ షాపులను సందర్శించారు. ఎన్ని గంటలకి? ఉదయం 5 గంటల నుంచి మొదలుపెట్టారు. ఒక్కసారి ఆ దృశ్యాలను చూపించండి, ప్రజలకు బాగా అర్థమవుతుంది. అందరూ యాత్రికుల్లాగా ఉన్నారే. ఏం తమ్ముడు, ఎన్ని గంటలకి ఓపెన్ చేయాలి షాప్ మామూలుగా? ఉదయం 10 గంటలకు. ఎన్ని గంటలకు తెరిచాం మనం? ఇప్పుడు 6 అయింది. నాకున్న సమాచారం మేరకు 5:30 మునిపే షాపును ఓపెన్ చేసేసారు. నిజమేనా? 5:20కి బయట ఉండండి, మాట్లాడు. సో రోజు ఇదే తంతు కదా? ప్రతిరోజు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 గంటలకు తెరిచి రాత్రి 10 గంటలకు ఆపేయాల, అంతేనా? రైల్వే స్టేషన్ ఆనుకొని ఉంది షాపు. లక్షలాది మంది యాత్రికులు ప్రతిరోజు ఈ రైల్వే స్టేషన్కి వచ్చి ఇటు నుంచే కొండకు పోతారు. నిజమేనా? ఎన్ని గంటలకు దిగినారు? దర్శనానికి వచ్చావా? గుండు కంటే మునుపు ఇటు వచ్చి మంది వేస్తున్నావు. యాడా? మా వైన్ షాప్ లోనా? ఇక్కడే మందు తాగి ఇక్కడ పడుకొని తర్వాత స్నానం చేసి తర్వాత దర్శనానికి వెళ్ళాలి. ఇది తిరుపతిలో అర్ధరాత్రి టైంలో తెల్లవారుజామున నడుస్తున్నటువంటి మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి విషయాలు ఒక్కొక్కటి క్లియర్గా చూపించండి. అర్ధరాత్రి 1 గంటకి జరుగుతున్నది ఒకటి, తర్వాత అన్ని పొద్దున 5:30, 5 గంటలకి, అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత ఒక వైన్ షాపు, కేకే మద్యం దుకాణం అంట 5:37కి. అక్కడ ఉన్నారు కస్టమర్స్, భక్తులు. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసినటువంటి దేవాలయాలు ఇవి. ఆ దేవాలయాలకు వచ్చినటువంటి భక్తులు వాళ్ళంతా. గ్రూప్ థియేటర్ సమీపంలో ఉదయం 6 గంటలకు, ఎంఆర్పల్లి వైకుంఠపురం 6:30 గంటలకి. అద్భుతం కదా? ఇది పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో. మీకు ఇంకో ఆసక్తికరమైనటువంటి విషయం కూడా చెప్తాను. 6:13 అప్పుడే మద్యం కొంటున్నారు చూడండి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో అత్యధికంగా వైన్ షాపులు తిరుపతి జిల్లాలో. ఎందుకంటే ఇక్కడికే కదా భక్తులందరూ వచ్చేది. తిరుపతి జిల్లాలో అత్యధికంగా వైన్ షాపులు. జిల్లా వారీగా నోటిఫై చేసిన మద్యం దుకాణాల సంఖ్య. మా రామోజీరావు గారి ఆత్మ రాసినటువంటి ఒక వార్తలో భాగంగా ఇది చూపిస్తున్నాను. ఇందులో తిరుపతి 227. అసలు 200 దుకాణాలు మొత్తం ఏ జిల్లాలోనూ లేదు. ఒక్క తిరుపతి జిల్లాలోనే. అంటే తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రం కదా, ఇక్కడికి ఎక్కువ మంది భక్తులు వస్తారు కదా. ఇక్కడ తాగిస్తే మనకు ఆదాయం పెరుగుతుంది. 99 పైసలకి అమ్మేటటువంటి మద్యం. ఆ 99 రూపాయలకి, 99 పైసలకేమో భూములు, 99 రూపాయలకేమో బ్రాండ్లు. అటు భూములు ఇటు బ్రాండ్లు, పైసలకి రూపాయలకి బాగా ముంచేస్తున్నటువంటి ఇది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 4,380 అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మద్యం దుకాణాలని 2,934కి తగ్గించారు. కాబట్టి స్కామ్ జరిగిందంటారు చంద్రబాబు నాయుడు గారు. ఇది కాదు, ఈ ఊరు పేరు లేని లిక్కర్ బ్రాండ్లన్నీ తీసుకొచ్చి 99 రూపాయలకే పోసి ఇప్పుడు మతి స్థిమితం కోల్పోయేటటువంటి ప్రమాదం, ప్రాణాలు పోయేటటువంటి ప్రమాదం ఉందని అంటున్నారు. అది తాగుబోతులకు తెలియాలి, దానిపైన పరిశోధన చేసిన వాళ్ళకి తెలియాలి. మాట్లాడదాం ఆ విషయాలన్నీ కూడా. 33% మద్యం దుకాణాలు తగ్గించారు జగన్మోహన్ రెడ్డి గారు. 43,000 బెల్ట్ షాపులను తీసేశారు. 4,380 పర్మిట్ రూములను తీసేశారు. ఇవన్నీ తీసేసి మద్యం ధరలను కూడా షాక్ కొట్టేలా పెంచి మద్యానికి దూరం చేసేటటువంటి ప్రయత్నం చేస్తే ఈరోజు
ప్రతి గుడి దగ్గర, ప్రతి బడి దగ్గర బడి వైన్స్ అంట, కూటమి వైన్స్ అంట, రకరకాల పేర్లతో ఈరోజు పోసినోడికి పోసినంత, తాగినోడికి తాగినంత, మీ ఇష్టం వచ్చినంత తాగండి. అవి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో కూడా, ఈవెన్ తిరుమలలో కూడా మద్యం పట్టుబడింది. బెల్ట్ షాపులు తిరుమలలో. పవిత్ర పుణ్యక్షేత్రం కొండపైన ఇప్పుడు వరకు చూసింది దిగువన మనం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న పరిస్థితిని చూసాం. ఇప్పుడు వరకు చూసిన దృశ్యాలు పాదాల చెంత కాదు, ఆయన చెంతే. ఆయన గుడి ముందే ఏ రకంగా ఉందో ఒకసారి ఆ దృశ్యాలు కూడా చూపించండి. భక్తులు తరిస్తారు, టీడీపీ భక్తులు ధరిస్తారు. ఫస్ట్ వాళ్ళకి చూపించండి. తిరుమలలో కూడా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. తిరుమలలో బెల్ట్ షాపులను పట్టుకునే అవే దృశ్యాలు. అంటే పై వరకు మద్యం బాటిల్స్ ఎలా వెళ్తున్నాయి? ఇది పరిస్థితి. ఆ బ్రాండ్లు ఏంటో, ఆ విధానం ఏంటో, పవిత్ర పుణ్యక్షేత్రంలో ఆ మందు బాటిల్స్ ఏంటో, తిరుమల వరకు ఎలా చేరుకున్నాయి, ఎంత విచ్చలవిడిగా తీర్థం పోసినట్టుగా పోసేస్తున్నారు పవిత్ర పుణ్యక్షేత్రంలో. ఇది చూడాల్సింది టీడీపీ భక్తులే చూడాలి. టీడీపీ భక్తులు చూడాలి, ఎల్లో భక్తులు చూడాలి. ఇది ఇంత దుర్మార్గంగా జరుగుతుంటే ఇది కాదు. 2014-19 మధ్యలో 25,000 కోట్ల స్కామ్ అని కేసు నమోదైంది. ఇప్పుడు ఎంత ఈ మాఫియా ఏం చేస్తోంది అనే దానికి సమాధానం రావాల్సింది. ఈసారి ఎంతకు స్కెచ్ గీశారని. అదే సమయంలో మనం మాట్లాడాల్సినటువంటి మరో విషయం, నకిలీ పేరుతో మోనికా బేడికి పాస్పోర్ట్ కృష్ణమోహన్ రెడ్డి తహసీల్దార్గా ఉన్నప్పుడే జారీ. ఆయన ఇచ్చిన నివాస ధృవీకరణ పత్రం ఆధారంగానే మంజూరు. అప్పట్లో కర్నూలు ఎస్పీగా పిఎస్ఆర్ ఆంజనేయులు. వీరిద్దరూ అరెస్టై జైల్లో ఉన్న నేపథ్యంలో మరోమారు చర్చనీయాంశం. మోనికా బేడికి పాస్పోర్ట్ ఇచ్చినప్పుడు కృష్ణమోహన్ రెడ్డి గారు తహసీల్దార్గా ఉన్నారంట. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాయలేదే. అప్పుడు చంద్రబాబు నాయుడే కదా ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఆమె పాస్పోర్ట్ పైన సంతకం పెడతారా? రాయాల్సింది అది కూడా. కృష్ణమోహన్ రెడ్డి గారు సంతకం పెట్టి ఇచ్చారంటే కృష్ణమోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి, మోనికా బేడి ఇంటికి వెళ్ళి అడ్రస్కి వెళ్ళి చూస్తారా? తహసీల్దార్గా ఉండి ఎస్పీ వెళ్ళి విచారణ చేసి ఇస్తారా? మరి మోనికా బేడి గారు ఇక్కడ మీకు ఇష్టమైన సిటీ ఏది ప్రపంచంలోకెల్లా? చాలా దేశాలు తిరుగుతుంటారు కదా షూటింగ్ కోసం. అంటే ఫిలిం సిటీ అని చెప్పారట. మనకు తెలియదు. ఇక్కడ హైదరాబాద్కు వస్తే, లేదంటే విశాఖపట్నం షూటింగ్కి వెళ్తే ఏ హోటల్లో బస్ చేస్తారంటే డాల్ఫిన్ హోటల్స్లో అని చెప్పారేమో, నాకు తెలియదు. చెప్పారేమో, ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అంటే రామోజీరావు ఆత్మాభిమానాన్ని చంపుకుని ఆత్మవంచన చేసుకుంటూ రాస్తున్నటువంటి వార్త. ఫైనల్గా మద్యం సీసాలో వైకాపా మాఫియా. ఈరోజు రామోజీరావు గారి పేపర్లో వచ్చిందంటే రేపు రిమాండ్ రిపోర్టుగా ఇది తయారవుతుంది. గుర్తుపెట్టుకోండి. ముందుగా ఇక్కడ మొదలవుతుంది రామోజీ రాత, రిమాండ్ రిపోర్ట్లో వైకాపా నేతలకు వాత. ఇదే జరగబోయేది. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ. సార్ పాషా గారు, లిక్కర్ స్కామ్ను సృష్టించి వరుస అరెస్టులు చేస్తున్నది ఒకటి. ఈ పరిణామ క్రమం అంతా గమనిస్తే ఈనాడు దినపత్రికలో ఈరోజు వచ్చినది 2-3 రోజుల తర్వాత, వారం తర్వాత ఒక రిమాండ్ రిపోర్ట్గా తయారవుతుంది. ఒక క్యారెక్టర్ని అరెస్ట్ చేస్తారు, రిమాండ్ రిపోర్ట్లో అవే విషయాలు ఉంటాయి. ఇప్పుడు సరే, ఒకటి మద్యం సీసాలో వైకాపా మాఫియా. ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి పాత్రధారులే. డిస్టిలరీ ప్రతినిధులను తుపాకీతో బెదిరించిన భాస్కర్ రెడ్డి సన్నిహితుడు హనుమంతరెడ్డి. ఏం రామోజీరావుకి ఇన్నేళ్ల తర్వాత గుర్తుకొచ్చిందంటే ఈ విషయం ఆత్మగారికి. అది అప్పుడు తెలియదంట, ఆయనకి నెట్వర్క్ లేక తెలియదు, ఆయన జర్నలిస్ట్ కాదు కాబట్టి తెలియదేమో మరి. పైగా ఈరోజు ఇంకో వార్త, నకిలీ పేరుతో మోనికా బేడికి పాస్పోర్ట్ అంటే. కృష్ణమోహన్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కాబట్టి మోనికా బేడికి నకిలీ పేరుతో మోనికా బేడికి ఇచ్చినటువంటి పాస్పోర్టు ఈయన సంతకం పెట్టారు. కాకపోతే ఈ కేసు గురించి పూర్తిగా రాసుంటే ఇంకా బాగుండేది. ఆయన ప్రమేయం ఉందా లేదని సిబిఐ ఏం తేల్చిందని రాసుంటే కూడా బాగుండేది. ఇదంతా కూడా ఆశ్చర్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన. సార్, అందరికీ నమస్కారం అండి. ఒక విషయము, ఈ నకిలీ పాస్పోర్ట్ నుంచి మొదలు పెడదాం. అంతకంటే ముందు ప్రజాస్వామ్యంలో పత్రికల విలువ మనం అర్థం చేసుకోవాలి. పత్రికలు అంటే మీడియా అన్నది ప్రజాస్వామ్యంలో ఒక ఇంపార్టెంట్ పిల్లర్ లాంటిది. కానీ కొద్ది రోజులు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈనాడు న్యూస్ పేపర్ని నేను ఫాలో అవుతున్నా.
ఈనాడు ఒకటి కాదండి, ఈనాడుతో పాటు ఆంధ్రజ్యోతి కూడా మనం తీసుకోవాలి. పచ్చ మీడియా అని ముద్దుగా పిలుచుకుంటారు. వీళ్ళ రాతలు రోజు రోజుకి దిగజారుతున్నటువంటి పద్ధతి చూస్తుంటే అంటే ప్రజాస్వామ్యాన్ని ఏ లెవెల్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి వీళ్ళ ఉద్దేశం అన్నది ఒకసారి అర్థం కావట్లేదు. ఏ లెవెల్కి తీసుకెళ్తున్నారు అంటే రోజు ఏదో ఒక చెత్తరాత రాయడము, ఓకే, అసలు సంబంధమే లేదు. అంటే సిబిఐ అన్నది డిక్లేర్ చేసింది ఈ పాస్పోర్ట్ గురించి, ఆల్రెడీ సిబిఐ అన్నది అక్కడ క్లారిటీ ఉంది. అయినా కూడా తనకి ఎంత అవసరమో వార్తని అంతే రాసి మిగతా వార్తని చంపేసి ఒక ప్రయత్నం అనేది చేస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి తన జీవితం మొత్తం ఒక గవర్నమెంట్ సర్వెంట్గా నిజాయితీ. రామోజీరావు లేకపోయినా, ఆయన చనిపోయినా ఈ అసత్యాలు చనిపోవట్లేదు ఎందుకు? అదే సార్ నేను చెప్తున్నాను. వీళ్ళు దిగజారుడు రామోజీరావు గారు ఉన్నప్పుడు దిగజారుడు పత్రికా విలువలు చూసినాం. ఇప్పుడు ఇంకా దారుణంగా దిగజారుతుంది. ఇప్పుడైతే అసలు లిమిట్ లేదు. ఇందాక మీరు చెప్పినటువంటి ఫస్ట్ న్యూస్ కొద్దాం. మోనికా బేడీకి ఏంటి పాస్పోర్ట్ అని చెప్పేసి చెప్పారు. దీనికి చంద్రబాబు నాయుడు గారి పేరు అన్నది ఇక్కడ రావాలి. ఎందుకంటే అప్పుడు 2021 ఏప్రిల్ 9వ తారీఖు పాస్పోర్ట్ ఇష్యూ అయింది. ఎక్కడి నుంచి? కర్నూలు నుంచి. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2001. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇండియాలో ఇన్ని స్టేట్స్ ఉండగా ఎవరు అంటే ఈమె మోనికా బేడి ఎవరి గర్ల్ ఫ్రెండ్? అబు సలీం గర్ల్ ఫ్రెండ్. అబు సలీం ఎవడు? ఒక అండర్ వరల్డ్ డాను. వాడికి ముంబై పేలుళ్ళకి సంబంధం ఉంది. ఆల్రెడీ ఆ విషయం మనందరికి తెలుసు. వాడు అందులో అది చేసిన వాళ్ళలో వాడు కూడా ఉన్నాడు. అట్లాంటి ఒక మోనికా బేడి ఆంధ్రప్రదేశ్ని ఎంచుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి పాస్పోర్ట్ నేను తీసుకోగలను అని చెప్పేసి నమ్మకంగా ఆమె పాస్పోర్ట్ వచ్చి తీసుకున్నది అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు అని చెప్పేసి ఎందుకు అని చెప్పేసి ఇక్కడ రాయలేదు. మీరు ఇన్ని రాష్ట్రాలు ఉండగా ఇక్కడ ఎందుకు తీసుకున్నారు పాస్పోర్ట్? అది ఇక్కడ రాయాలి కదా. రెండో విషయము, పాస్పోర్ట్ అదిగా జనరల్గా మీరు పాస్పోర్ట్ తీసుకోవాలంటే ఎస్పీ వచ్చి చెక్ చేస్తాడా? ముఖ్యమంత్రి వచ్చి చెక్ చేస్తాడా? తహసీల్దార్ వచ్చి చెక్ చేస్తాడా? ఎవరు? ఒక అధికారి ఉంటాడు. అప్పుడు ఉన్నటువంటి అధికారి ఆర్ఐ. ఆ అధికారి ఎవరు? మొహమ్మద్ యూనుస్ అనే ఒక అధికారి కర్నూలులో అప్పుడు ఆ అధికారి సర్టిఫై చేసిండు. ఈమె అక్కడే ఉంటది అని చెప్పేసి ధృవీకరించిండు. ధృవీకరణ పత్రం అనేది ఇచ్చిండు. ధృవీకరణ పత్రం ఇవ్వడం వల్ల ఈమెకి పాస్పోర్ట్ అనేది దక్కింది. తప్పు చేసింది ఎవరు? ఆ మొహమ్మద్ యూనుస్ అని చెప్పేసి ఒక ఆర్ఐ చెప్పు చేసిండు. ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి మొహమ్మద్ యూనుస్ ని తహసీల్దార్ ఎందుకు నమ్మడు సార్? ఎందుకు ఎస్పీ నమ్మడు సార్? ఎందుకు మా ముఖ్యమంత్రి నమ్మడు సార్? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నమ్మిండు, తహసీల్దార్ గారు నమ్మిర్రు, ఎస్పీ గారు నమ్మిర్రు. ప్రభుత్వ అధికారి కాబట్టి ఆ ప్రభుత్వ అధికారి లంచం తీసుకున్నాడో లేదంటే ఇంకేమన్నా పట్టిందో వాడు తప్పు చేసిండు. తప్పు చేసి ఈ మోనికా బేడీ పేరు మొత్తానికి మార్చేసి ఆమెని ఒక కొత్త పేరు సనా మలిక్ కమాల్ అని చెప్పేసి ఒక కొత్త పేరు ఇచ్చేసి ఆమెకి పాస్పోర్ట్ రెడీ చేసి ఇస్తే ఆమె దేశం వదిలిపెట్టి పారిపోయింది. దీనికి ఇన్ని రాష్ట్రాలు ఉండగా ఏపీని ఎందుకు ఎంచుకునింది ఆమె? అదే చెప్తున్నాను కదా. మరి ఏపీలో తహసీల్దార్ గారు వీక్ చెప్పేసి ఎంచుకుందా? ఎస్పీ గారు వీకనా లేదా ముఖ్యమంత్రి వీకనా? చెప్పండి, ఎవరు వీకని ఏపీని ఎంచుకున్నది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అవును. మరి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. మరి రామోజీరావు గారు ఇప్పుడు రాసింది చంద్రబాబు నాయుడు గారి మీద రాసినట్టు తీసుకోవాలా? కరెక్ట్ గా అదే అనిపిస్తున్నది. అండ్ ఇందులో వీళ్ళు రాసింది కూడా ఫుల్ గా రాయాలి అంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి వీళ్ళ తప్పేం లేదు, వీళ్ళని మోసం చేశారు అని చెప్పి అక్కడ సిబిఐ చెప్పింది. చెప్పినటువంటి ఒక పాత విషయాన్ని ఎవడో ఒకటి తలకు మాసిన వాడికి అసలు ఏం తెలిసి ఉండదు, వాడు తీసుకొచ్చి చెప్తే కళ్ళు మూసుకుని ఆ ఏసీ అనడము, వీళ్ళు మంచిగా ప్రింట్ చేసి ఇట్లా రాసి ప్రింట్ చేయడం. ఎక్కడండి పత్రికా విలువలు? ఇంకా ఏ లెవెల్కి పత్రికల్ని తీసుకెళ్తారండి? పత్రికల్ని ప్రజలు ఈరోజు చదవాలంటే నిజంగా నా నమ్మకం ఉందా? ఈరోజు నమ్మకం లేదు. అది కాకుండా కొన్ని రోజుల నుంచి ఈ లిక్కర్ స్కామ్ సార్ 100% రేపు పొద్దున్న ఈనాడులో లిక్కర్ స్కామ్ న్యూస్ వస్తుంది. నేను ఇంకా చూడలేక పత్రిక వస్తుంది, రాసి పెట్టుకోండి. ఏమని? ఏదో ఒక న్యూస్ లిక్కర్ స్కామ్ వస్తుంది రేపు. సో కాల్డ్ లిక్కర్ స్కామ్ అని ఇస్తారు. ఎంత బ్యూటిఫుల్ గా ఇస్తున్నారు అంటే సార్ ఇక్కడ ఏంటంటే ఫ్యాక్షనిజం విత్ మాఫియా. ఏ సినిమాలు? బాలకృష్ణ గారి సినిమాలు చూస్తున్నారా పొద్దున్నేసి? బాలకృష్ణ ఎందుకు వచ్చాడు? ఫ్యాక్షనిజం అంట, విత్ మాఫియా అంట. వీళ్ళు రాసిన పద్ధతి చూడండి. ఇక్కడ మీరు సో కాల్డ్ ఒక స్కామ్ అని చెప్తున్నారు. ఆ స్కామ్ జరిగిందా లేదా అన్నది ప్రజలందరికీ తెలుసు. ఏం జరిగింది అన్నది ప్రజలందరికీ తెలుసు. స్కామ్ జరిగే ఛాన్సే లేదు. మొత్తం ఆధారాలతో మీరు ఒక్కసారి కోర్టు మెట్లెక్కితే కోర్టు కొట్టిపడేస్తుంది ఈ కేసుని. అట్లాంటి ఈ కేసుని నిజాలు రాసే దమ్ము లేని పత్రిక ఈనాడు, నిజాలు రాసే దమ్ము లేని ఆంధ్రజ్యోతి అనే పత్రిక ఏం చేస్తున్నదంటే ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో కూడా ఇదే చేశారు. 1,00,000 కోట్లు తీసుకున్నాడు, 1,00,000 కోట్లు చేశాడు, 1,00,000 కోట్లు చేశాడని చెప్పేసి కూడా నాకు నవ్వొచ్చింది. 1,00,000 కోట్లు అంటారేంటి? చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి ఒక సర్క్యులర్ రావడము, వీళ్ళు 1,00,000 కోట్లు అని చెప్పేసి ప్రజల మనసుల్లో ఆ విషయాన్ని నాటేశారు. ఇప్పుడు ఏం నాడుతున్నారు ఏంటంటే ఫ్యాక్షనిజం అంటే మాఫియా అంట. యాంచి తీసుకొస్తున్నారు ఇదంతా నాకు అర్థం కాదు.
మన దగ్గర ఫ్యాక్షనిజం మాఫియా ఎక్కడుంది? ఎక్కడుంది? నెక్స్ట్ హనుమంతరెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు. సరే, ఇంకో విషయం, కొన్ని పేర్లు చదువుతాం మీరు. హనుమంతరెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, రాజ్ కసిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి గారు. ఇంకెవరైనా ఉన్నారా మన వైసీపీలో? ఇంకో 10 పేర్లు ఇవ్వండి సార్, రాసుకుంటారు. మొత్తానికి వైసీపీలో ఉన్న వాళ్ళ పేర్లన్నీ ఎవరి పేర్లు ఉంటే వాళ్ళ పేర్లు రాస్తున్నారు. సంబంధం ఏమైనా ఉందా నాకు అర్థం కాదు. సరే, మీకు ఒక సింపుల్ విషయం, మన తెలుగు రాష్ట్రాల్లో మనం తెలుగు మాట్లాడే ప్రజలు విలువలు ఉన్నటువంటి రిలేషన్స్కి విలువిస్తాం సార్. మీరు తప్పు చేస్తున్నారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మీ తండ్రి గారికి చెప్పి చేస్తారా? మీ తండ్రి గారితో పక్కన కూర్చొని నాన్న తప్పు చేద్దామని చెప్పి ఏంటని నాకు అర్థం కాదు. తండ్రి కొడుకులని పేర్లు చెడగొడదామని చెప్పేసి ఈరోజు అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, ఎక్కడ ఏమొస్తుంది? సన్నిహితుడు. ఇక సాన్నిహిత్యాల గురించి మేము మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు తలదించుకోవాల్సి వస్తుంది. ఆ సాన్నిహిత్యాలు అట్లున్నాయి ఆయనతోటి. ప్రతి చోట 6,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ చేసినటువంటి డైరెక్ట్గా ప్రూఫ్స్ ఉన్నాయి. 14 నుంచి 19 మధ్యలో. మరి వేలేదే ఈనాడు. ఒకసారి ఫోటో వేసి చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 మధ్యలో లిక్కర్ స్కామ్ చేశారు, 6,500 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని చెప్పేసి చెప్పే ధైర్యం ఉందా ఈనాడికి? రామోజీరావు చంద్రబాబు నాయుడు గారికి నిత్య సన్మానం చేస్తే కిరణ్ గారు అయితే పాదాభిషేకమే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆ వార్తలు చూస్తే. అదే సార్, నాకు అర్థం కావట్లేదు. సన్మానం అని రాశారు కదా మొన్న సెకీ ఒప్పందానికి సంబంధించి. ఆ సన్మానం చంద్రబాబు నాయుడు గారికి రెగ్యులర్ గా చేస్తారు రామోజీ గారు. వాళ్ళ కుమారుడు, ఆయన లేకపోయినా ఆయన కుమారుడు ఈరోజు నిత్య పాదపూజ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇందులో ఇంకోటి మంచి న్యూస్ రాశారు, అభివృద్ధికి పిలిచి అని చెప్పేసి ఒకటి రాశారు. నాకు అర్థం కాలేదు, ఇదేదో ఆర్థోస్ బీవరేజెస్ అని చెప్పేసి ఒక బీవరేజెస్ కంపెనీ గురించి రాశారు. ప్రతినిధి వచ్చేసి భరత్ సింగ్ గారు, శ్రీనివాస్ గారు అంట. ఎవరి భరత్ సింగ్, ఎవరి శ్రీనివాసు, ఎవరి రాఘవరెడ్డి, ఎవరి సుమితు, ఎవరి ప్రకాశు, ఎవరి ఆనందు, ఏమేం పేర్లు ఉన్నాయి సార్ తెలుగులో? అన్ని పేర్లు తీసుకొచ్చి ఈడనే పడేశారు. నాకు అర్థం కావట్లేదు. రోజు ఒక డ్రామా. నేను ఆల్రెడీ మీకు ఇది ఖచ్చితంగా రిమాండ్ రిపోర్ట్ అవుతుంది చూడండి. 100% అవుతుంది. మీరు రాసి పెట్టుకోండి. ఈ రోజు కాకపోయినా 3-4 రోజులు గ్యాప్ ఇస్తున్నారు పోలీసులకు కూడా. అంటే మరి వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ టైప్ కూడా చేస్తున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. కాపీ పేస్ట్ వీళ్ళు కాపీ చేసి గూగుల్ ట్రాన్స్లేటర్ లో ఇంగ్లీష్ టైప్ చేసి వీళ్ళు పంపిస్తున్నారు అనిపిస్తుంది నాకు. ఎంత ఘోరమైన పరిస్థితులు అంటే, ఏది ఎవరికి తోస్తే అది రాస్తున్నారు, ఏది ఎంత తోస్తే అంత రాస్తున్నారు. ఈ పత్రికా విలువల్ని ఇట్నే కంటిన్యూ చేస్తే ఒక రోజు ఇదే పత్రికని ప్రజలు మొహం మీద పడేస్తారు. ఈనాడు వాళ్ళది ఇది నీ విలువ అని చెప్పేసి రోజు రోజుకి విలువని దిగజారుస్తున్నారు. అది కాకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎంతంటే అంత. సార్, ఈరోజు మనకి పారిశ్రామికవేత్తలు మొన్న నేను చెప్పిన రావడానికి రాష్ట్రానికి భయపడుతున్నారు. కారణం ఏంటి? ఎందుకు మాకు ఈ పాలిటిక్స్ అని చెప్పేసి. అట్లాంటి పరిస్థితులు వేరే రాష్ట్రాల్లో ఉన్నాయా? ఎందుకని చెప్పేసి జిందాల్ గారు మహారాష్ట్రకి వెళ్ళారు, 3 లక్షల కోట్లు అక్కడ పెడుతున్నాడు. మన స్టేట్లో కదా పెట్టవలసింది. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి మళ్ళీ వచ్చుంటే ఈ పాటికి 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇక్కడ పెట్టేవాళ్ళు కదా. మరి స్టేట్ దాటి మహారాష్ట్రకి వెళ్ళవలసిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే మీ రాజకీయాలు చేయండి, మంచి రాజకీయాలు చేయండి. ఏ పత్రికా విలువల్ని కాపాడుకుంటూ పత్రికల్లో న్యూస్లు రాయండి. అవన్నీ మర్చిపోయి టార్గెట్ జగన్. వీళ్ళకు ఉన్నది ఒకటే. ఫ్రంట్ పేజ్ ఎప్పుడన్నా చదవండి సార్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, అందులో టార్గెట్ జగన్ అనేది ఫస్ట్ కాన్సెప్ట్ ఉంటుంది. పత్రికలు నడుపుతున్నదే జగన్ టార్గెట్ కోసం. అదే విద్య అందట్లేదు, ఇస్తామన్న హామీలు ఇవ్వట్లేదు. ఈ రోజు తల్లులు, ఈ రోజు మహిళలు బయటకు వచ్చి ధర్నా చేసి నిన్న మాకు ఇస్తామన్న హామీలు మీరు ఇవ్వలేదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో మహిళలు బయటకు వచ్చి ధర్నా చేస్తే రాసే దమ్ము సత్తా లేదు మీకు. కానీ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి, టార్గెట్ వైసీపీ ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఎవడన్నా బయటకు వచ్చి ఎవరన్నా నాయకులు, వైసీపీ నాయకులు మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేసుడు, ఎవడో ఒక పనికి మనలోని పట్టుకున్నాడు, వాడు పోయి కేసులు పెట్టుడు, మళ్ళీ 24 గంటలు తిరగకుండానే హైదరాబాద్ లో, ఆంధ్రప్రదేశ్ లో కాదు, హైదరాబాద్ లో ఉన్నా కూడా ఉన్న వ్యక్తి చడ్డీ వేసుకుని ఉన్నాడా, లుంగి కట్టుకుని ఉన్నాడా చూస్తలేరు, ఫస్ట్ వచ్చి ఎత్తుకపోతారు. ఏం చేస్తారు ఈ రాజకీయాలు? ఇంకెంత దూరం తీసుకెళ్తారు? ఎక్కడో ఉన్నటువంటి ఒక మాఫియా డాన్కి ఒక గవర్నమెంట్ అధికారి తన జీవితం మొత్తం ప్రభుత్వం కోసం, ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక అధికారి రిటైర్ అయితే మనందరము దండేసి సార్ థ్యాంక్ యూ సార్ మీరు నిజాయితీగా పనిచేసారు అంటాము. ఇదా చేసుడు. ఒక డాన్ తోటి మీరు తీసుకెళ్లి ఒక అండర్ వరల్డ్ డాను, ఒక టెర్రరిస్ట్ గర్ల్ ఫ్రెండ్ సంబంధాన్ని మీరు అంటగడితే సిబిఐ రిపోర్ట్ ఆల్రెడీ ఉన్నా సరే ఎథిక్స్ పాటించకుండా ఇంత నీచానికి దిగుతారు మీరు.
వెంకటరెడ్డి గారు, విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యం గురించి మాట్లాడడానికి ముందు ఈ నకిలీ పేరుతో మోనికా బేడికి పాస్పోర్ట్ కృష్ణమోహన్ రెడ్డి తహసీల్దార్గా ఉన్నప్పుడే జారీ. మద్యం సీసాలో వైకాపా మాఫియా, ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి పాతదారులే అంటూ రామోజీరావు గారి ఆత్మాభిమానాన్ని చంపుకుని ఆత్మ వంచన చేసుకుని రాసినటువంటి వార్తపైన ఏమంటారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇది ఆర్గనైజ్డ్ టెర్రరిజం అంట. నేను వాళ్ళేం పిచ్చితనంగా ఏం రాయట్లా. వాళ్ళు ఒక ప్లాన్డ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరినీ వాళ్ళ వైపు తిప్పుకోవాలి. దానికోసం ఒక ఆర్గనైజ్డ్ టెర్రరిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం విషం జమ్మాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కూడా విషం జమ్మాలి. ఏడు ఆంధ్రప్రదేశ్ అడుక్కుతుంది అని చెప్పి విష ప్రచారం చేయాలి. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేని సమయంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీదే బురద జల్లుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతూ ఈ ఆంధ్రప్రదేశ్కి ఏమైనా రాకుండా ఉంటే అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అంతకుముందు రాలేదని చేసేటటువంటి ఒక కుట్రలో భాగంగా ప్రతిరోజు రాస్తున్నటువంటి కథనాలు. అబద్ధాలని ఆర్డర్లో రాస్తే ఈనాడు, అబద్ధాలని అడ్డదిడ్డంగా రాస్తే ఆంధ్రజ్యోతి. ఈ రెండు పత్రికల్లో వచ్చినటువంటి అడ్డదిడ్డమైనటువంటి విషపూరితమైనటువంటి వార్తల్ని అడ్డదిడ్డంగా ప్రెస్ మీట్లు పెడతారు వచ్చి కూటమి నాయకులు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టంగానే సాయంత్రం ఆ ఆలుబిత్తిరి ఛానల్ కొన్ని ఉంటాయి, దాంట్లో మొత్తం డిబేటు. అసలు అమెరికాలో అదాని మీద కేసు నమోదైతే తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి FBI రాత్రిపూట వచ్చేశారు. వాళ్ళు పెట్టే డిబేట్లు. అట్లానే రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం వస్తే జగన్ గారి వల్లే వచ్చింది. ప్రపంచం అంతా కరోనా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చింది. మొన్న సెకీకి సంబంధించినటువంటి CMDని తప్పిస్తే కేంద్ర ప్రభుత్వం, దానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింకు. ఆయన వచ్చింది 2023లో, సెకీతో ఒప్పందం కుదుర్చుకుని జగన్మోహన్ రెడ్డి గారు 2021లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే ఇలా వార్తలు ఎలా ఉంటాయో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా. బుడమేరకు వరద వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి కారణం. బుడమేరకు వరద వచ్చినా, ఈ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారి కారణం. సో ఇప్పుడు దీంట్లో రాసినటువంటి వార్త చూడండి. నకిలీ పేరుతో మోనికా బేడీకి పాస్పోర్టు కృష్ణమోహన్ రెడ్డి తహసీల్దార్గా ఉన్నప్పుడే జారీ. మరి కృష్ణమోహన్ రెడ్డి గారు తహసీల్దార్, అక్కడ ఎమ్మెల్యే ఎవరు? TG వెంకటేష్ కదా. ఏ పార్టీ నుంచి ఆ రోజు? తెలుగుదేశం నుంచి. మరి DGP ఎవరు? చంద్రబాబు నాయుడు గారు పక్కనే కూర్చొని చంద్రబాబు నాయుడు గారు నియమించిన DGPయే కదా. ఇది ఏ రాష్ట్రంలో జరిగింది? ఆంధ్రప్రదేశ్లో కదా. ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ భారతదేశంలో ఏదైతే అప్పటికి ఈ 3 రాష్ట్రాలకి విడిపాలి, 26 రాష్ట్రాలు ఉన్నాయి అనుకుందాం. 26 రాష్ట్రాల్లో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఈ అండర్ డాన్ ఎవరైతే ఉన్నారో ఆ మోనికా బేడీకి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పాస్పోర్ట్ వచ్చిందని రాయాలి కదా. అంత గొప్ప నిర్ణయం ఈ ప్రపంచంలో ఎవడెవడు, ఈ భారతదేశంలో ఎవడెవడు? ఒక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, చాలా విజనరీ అని రాస్తే బాగుండేది కదా. మోనికా బేడీకి పాస్పోర్ట్ ఇచ్చినటువంటి విజనరీ అని రాయాలి కదా. ఈ మోనికా బేడీ మా డాల్ఫిన్ హోటల్లో దిగేది, మా విశాఖ డాల్ఫిన్ హోటల్లో అని చెప్పి ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి గారి ఫోటోను మోనికా బేడీ గారి ఫోటో వేశారు కదా. ఈ డాల్ఫిన్ హోటల్ మధ్యలో పెట్టి యువతల ఈనాడు కిరణ్ది, యువతల మోనికా బేడీ గారి ఫోటో వేయాల్సింది కదా. ఎందుకంటే ఇంత అండర్ డాన్ సార్, వరల్డ్ ఫిగర్. మరి ఏమైనా డాల్ఫిన్ హోటల్లో దిగిందంటే డాల్ఫిన్ హోటల్కి అందం వచ్చింది కదా. మరి దానికి ఓనర్ ఈనాడు కిరణ్ కదా. ముగ్గురు ఫోటో వేస్తే బ్రహ్మాండంగా ఉండేది కదా. సిగ్గుండాలి. మీరు రాశారు కాబట్టి ఈ మాట అన్నాం, లేకపోతే మాకు ఇలాంటి మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు. రెండొకటి వచ్చేటప్పటికి లెక్కలకు సంబంధించి మద్యం సీసాలో వైకాపా మాఫియా అని రాశారు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఎల్లో మాఫియా పేట్రేగిపోతుందని రాయాలి. మీకు దమ్ము, మీకు నిజంగా సిగ్గు శరం అనేది కొంచెం అన్నా ఉన్నా కూడా. డిస్టిలరీ ప్రతినిధులు తుపాకీతో బెదిరించిన భాస్కర్ రెడ్డి సన్నిహితుడు హనుమంత్ రెడ్డి అని రాశారు కదా. అంటే గురువింద కిందకి దాని కింద ఉన్న నలుపు తెలియదు. రామోజీరావు అంటే చనిపోయాడు, ఇప్పుడు ఆయన గురించి మనం డిస్కషన్ చేయట్లా. మరి మొన్న బతికున్నటువంటి కిరణ్కి, నా తండ్రితో నాకు సంబంధం లేదని చెప్పినటువంటి కిరణ్కి, ఎందుకంటే వాళ్ళ తండ్రితో ఆయనకు సంబంధం లేదంట. అదేంటది? ఎంత గొప్ప కొడుకుని కన్నాడో చూడండి. రామోజీరావు గారు, మీరు చచ్చిపోయినారు కదా, మీ కొడుకు ఎందుకంటే కేసులకు సంబంధించి మార్గదర్శి ఫైనాన్స్ కి సంబంధించిన కేసులో న్యాయస్థానాల్లో వీరు వాదన వినిపించింది. నా తండ్రికి నాకు సంబంధం లేదు, నా తండ్రి తప్పు చేస్తే నన్నెందుకు అడుగుతారు అడ్డగోలు వాదన వినిపించావు కదా. మరి ఆస్తులు అనిపిస్తున్న ఒక కొడుకే, కానీ తండ్రితో సంబంధం లేదు. ఈనాడు పత్రిక తండ్రిదే, కానీ కొడుకు రాస్తాడు, కానీ తండ్రికి కొడుక్కి సంబంధం లేదు.
తండ్రికి కొడుక్కి సంబంధం లేదు. సో అట్లాంటి గొప్ప కొడుకుని కన్నావు కదా రామోజీరావు గారు. Yes. మరి ఇప్పుడు ఈనాడు కిరణ్ రాయాల్సింది, అయ్యా మా నాన్న రామోజీరావు గారు ఏదైతే జీజే రెడ్డి అనేటటువంటి ఆయన దగ్గర ఒక ఉద్యోగిగా జాయిన్ అయ్యాడు. ఉద్యోగిగా జాయిన్ అయిన తర్వాత 2 సంవత్సరాల్లో చిట్ ఫండ్ వ్యాపారం పెడతా అని చెప్పి ఆ జీజే రెడ్డి గారి దగ్గరే ఏదైతే పెట్టుబడి పెట్టించాడు, 288 షేర్లు ఉన్నాయి వాళ్ళకి. కానీ ఆయన వేరే ఫారెన్ కంట్రీలో ఉండి ఆయన అక్కడ చనిపోయిన తర్వాత, ఆయన వాళ్ళ భార్య చనిపోయిన తర్వాత ఆ 2 కొడుకుల్ని మోసం చేశాను. ఆ 2 కొడుకులు ఇక్కడికి వచ్చి నన్ను అపాయింట్మెంట్ కోరితే కొన్ని సంవత్సరాలు తిప్పి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు షేర్లకు సంబంధించి 2 లక్షలు ఇస్తాను, 288 షేర్లకి 2,65,000 ఇస్తానని చెప్పి పోస్ట్ డేట్ చెక్ చేసి ఏదైతే ఆ ఫామ్కు సంబంధించిన దాని మీద సంతకం పెట్టించుకోబోతుంటే వాళ్ళు పెట్టనన్నారు. తుపాకీ పెట్టాను. ఈ తుపాకీ పెట్టి బెదిరించినటువంటి నీచ సంస్కృతి మీ తండ్రిది అని రాయాలి కదా ఈనాడు కిరణ్. మరి రాయకుండా ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా సార్ ఈ పత్రికలని, అరే రోజు మీకు ఎటు బోరు కొట్టదు కదా, చూసే ప్రజలకు బోరు కొడుతుంది. ఒక పని చేయండి, మీరు ఎంతమందిని ఈ కేసులో ఇరికించాలనుకుంటున్నారు? 100, 200, 1000 మందా, 10,000 మందా? మొత్తం పేర్లు రాయండి, ఒక 10 ఎడిషన్లు ఎక్కువ ఇచ్చేసి అయిపోయింది కదా సింపుల్ గా. రోజు ఇది ఎందుకు పంచాయతీ? సిగ్గు మీకన్నా ఉండాలి. ప్రజలు ఈరోజు అసహించుకుంటున్నారన్న సిగ్గు లేదు. ఇంకా ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాస్తా ఇంత బరి తెగించారు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని బదలాం చేయడం కోసం నడి రోడ్డు మీద ఈ 2 పత్రికల అధిపతులు సిగ్గు లేకుండా బట్టలు తీసి తిరుగుతున్నారు. ఏదైనా చేస్తామని చెప్పి నగ్నంగా తిరుగుతున్నారు. ఈ వార్తలు చూస్తే అలానే కనపడుతుంది. అదే చంద్రబాబు నాయుడు గారిని పొగట్టడం కోసం, చంద్రబాబు నాయుడు గారి ప్రాపకం కోసం క్విట్రోకోలో భాగంగా మార్గదర్శి చిట్ ఫండ్స్, మార్గదర్శి ఫైనాన్స్ కి ఏదైతే లాభం చేకూర్చడం కోసం ఏ విధంగా అయినా రోడ్డు మీద నగ్నంగా తిరుగుతా అన్నాడు ఈ వయసులో కూడా ఈనాడు కిరణ్. మరి రాయాలి కదా, మీ తండ్రి మీద ఏవన్గా నేటి రామోజీ రాతలే రేపటి రిమాండ్ రిపోర్ట్లు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది సార్. అది నేను చెప్తున్నా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, మీరు ఈ మాట ఎత్తారు కాబట్టి దీనికి ఆధారం కూడా చెప్తా. మీరు ఈనాడులో అనుకున్న అడవిలో పెద్దిరెడ్డి గారి ఇల్లు ఏదో రాశారండి హెడ్డింగ్ పెట్టి, పెట్టంగానే ఎంక్వైరీకి ఆదేశించారు. కరెక్ట్. పెద్దిరెడ్డి గారి మీద కేసు. అట్లానే ఏదో ఇంకో చోట సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద రాశారు ఆంధ్రజ్యోతిలో, పెట్టంగానే ఎంక్వైరీ కేసు. చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. మరి ఈ పత్రికల ఆధ్వర్యంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేయట్లేదు, ఈ పత్రికలే పనిచేస్తున్నాయి. వీళ్ళు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు కీలు బొమ్మగా తిరుగుతున్నాడని అర్థం అవుతుంది కదా. దయచేసి రాష్ట్ర ప్రజానికాన్ని గమనించమంటున్నా. ప్రజల మెదడులో విషం చింపింది వీళ్ళే. 14 లక్షల కోట్ల అప్పని రాసింది ఇదే ఈనాడు కిరణ్ అండ్ రామోజీ ఆధ్వర్యంలోనే రాశారు. లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందని వీళ్ళే రాశారు. లేనటువంటి స్కాముల్ని ఉందని చెప్పి ఈ రోజు రాస్తుంది వీళ్ళే. ఇష్టం వచ్చినట్టుగా ఒకరికి సంబంధాలు అంటగట్టి రాసేది కూడా ఈ 2 గజ్జి పత్రికలే. దయచేసి గమనించమని చెప్తా. రైట్. పాషా గారు, తిరుపతిలో చూశారు కదా పరిస్థితి, ఒకసారి ఆ దృశ్యాలు కూడా ప్రసారం చేయండి. ఏంటి ఇంత విచ్చలవిడిగా పుణ్యక్షేత్రాల దగ్గర, స్కూల్స్ దగ్గర, తిరువురు ఎమ్మెల్యే కూడా చూపించారు కదా కొలికిపూడి, అది నారాయణ స్కూల్ పక్కన, అలాగే ప్రతి చోట దుర్గగుడి దగ్గర సమీపంలో మీకు అక్కడ కూడా వైన్ షాపులు ఉంటాయి, బెల్ట్ షాపులు దొరుకుతున్నాయి. ఇంత దుర్మార్గంగా పవిత్ర పుణ్యక్షేత్రాలను కూడా నాశనం చేస్తూ మందు పోస్తూ ఏం చేయాలనుకుంటున్నారు? అసలు స్కామ్ ఎక్కడ జరుగుతోంది చెప్పండి సార్. ఒక విషయము మనం అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడము అంటే కేవలము మద్యం అమ్మడం అని మాత్రమే తెలుసు. సంపద సృష్టికి వేరే మాధ్యమాలు ఉన్నాయి అని చెప్పేసి అసలు ఆయనకి అర్థం కావట్లేదు. ఆయన ఏదో టెక్నాలజీ అంటాడు, ఏదో అంటాడు. ఆయన చెప్పే మాటలు కొన్ని మాటికి రిపీట్ చేసి కొన్ని ఉంటాయి. అవును, మీరు చూసుకుంటే ఒక 10 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి టెక్నాలజీకి సంబంధించి ఊత పదాలు కొన్ని ఉండే. ఇప్పుడు కొన్ని ఊత పదాలు పట్టుకున్నాడు, వాటినే రిపీట్ చేస్తున్నాడు. కానీ కేవలం మద్యం వల్లనే ఇది ఏదైతే ఉందో సంపదను సృష్టిస్తానని చెప్పేసి కూడా పట్టుకున్నాడు. ఒకటి. రెండోది, మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం సార్, ఈ మద్యం అన్నది ఏదైతే అమ్మకాలు జరుగుతున్నాయో మద్యం దుకాణాల నుంచి అమ్మకాలు జరగట్లేదు, బెల్ట్ షాపుల నుంచి అమ్మకాలు జరుగుతున్నాయి. పావలా కూడా ప్రభుత్వానికి రాదు. ఒకటి. రెండోది, తిరుపతి అన్నారు. సరే సార్, నేను ఒక ముస్లింని అయినా కూడా తిరుపతి అన్నారు, అక్కడికే కోపం వస్తుంది. తిరుమల అంటున్నారు. సార్ ఏంటి సార్ ఇది? ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అంటే మీ రాజకీయాల కోసం తిరుపతి దేవస్థానాన్ని, పవిత్రమైన దేవస్థానాన్ని, ప్రతి ఒక్కరూ గర్వపడే దేవస్థానం,
ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా తిరుమల తిరుపతి దేవస్థానం మా దగ్గర ఉంది అని గర్వపడతాం. అవును. అవును కదా, దేశం మొత్తం కాదు ప్రపంచం కోణాల నుంచి వస్తారు అని గర్వపడతాం. Yes. అట్లాంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు అని మొదలుపెట్టినటువంటి రాజకీయాలు ఈరోజు తారా స్థాయికి చేరి తాగేసి పైన కొండపై తాగేస్తారు. కొండపైన సిగ్గుపోతుంది చెప్పుకోవడానికి. ఎందుకంటే మా దేవాలయం గురించి మేము అంటే ఇట్లా చెప్పుకుంటే ఎక్కడ నెగిటివిటీ చెప్పుకోలేకపోతున్నాం. కానీ చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా దారుణం. సరే, మనం ఒక న్యూస్ టెలికాస్ట్ చేసినాము. ఈ రోజు నేను నిలబడి ఇక్కడ ఈ విషయం చెప్పిన, కరెక్ట్ చేసుకోండి. తిరుమలలో ఇట్లాంటి జరగకుండా చూసుకోండి. సార్ దారుణము, వాడెవడో తాగి కనిపించిండు, తాగి అక్కడ చెత్తవాగుడు వాగుతున్నాడు, ఇష్టారీతిన పనులు చేసి గలీజ్ పనులు చేస్తున్నాడు అని చెప్పేసి వీడియో టెలికాస్ట్ చేస్తే ఈ రోజు మద్యం కొండపైకి చేరింది. ఏంది నాకు అర్థం కాదు. ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఏ రాజకీయాలు చేస్తున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రాజకీయాలు తీసేయండి. మీరు ఎంత గలీజ్ రాజకీయాలు చేయండి. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? అందరినీ అరెస్ట్ చేసి పడేయండి. ఈరోజు పాపం అరెస్ట్ చేసి లోన్ వేస్తే ఆ వ్యక్తి చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయి. అట్లాంటి స్థితి. ఈ బొక్కల పైన ఇది స్కిన్ ఉంది అంతే, ఇంకేం లేదు. ఆయన పైంటే ఆయన దొరుకున్నది. ఆయన బెల్ట్ లాస్ట్ బక్కల్లో పెట్టినాక కూడా పట్టుకుంటున్నాడు చేతితో, ఇట్లా 2 చేతులతో పట్టుకుంటున్నాడు. అట్లాంటి స్థితిలో మీరు చేసినా కూడా చేసుకోండి, పర్లా. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈ చెత్తని బయటపడేయండి. ఒకటి. రెండోది, మీరు ఒక మాట అన్నారు, ఫ్యాక్షనిజం ప్లస్ మాఫియా. నాకు తెలవక చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషించిన కుటుంబం ఏది? ఫ్యాక్షనిజాన్ని లేకుండా చేసిన కుటుంబం ఏది? సొంత తాతని చంపిన వాళ్ళు కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా నవ్వుకుంటూ పలకరించిన వ్యక్తి ఎవరు? సొంత తండ్రిని చంపినటువంటి రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారిని చంపితే రాజశేఖర రెడ్డి గారు నవ్వుకుంటూ పలకరించి ఫ్యాక్షనిజం మన సీమకొద్దు, మన రాష్ట్రానికి వద్దు అని చెప్పేసి, అంటే జనరల్గా తండ్రిని చంపిన అనగానే రక్తం ఇట్లా మరుగుతుంది. కానీ ఆ రక్తాన్ని కంట్రోల్ చేసుకుని కోపాన్ని, ఫ్యాక్షనిజాన్ని చంపేసిన కుటుంబం ఏది? ఒక వ్యక్తి, ఒక నాయకుడు వేరే కులస్తుడు అని చూసి ఆ నాయకుడు ఏదో ధర్నా చేస్తుంటే చంపినటువంటి ప్రబుద్ధులు, ఇక ఆ వ్యక్తి ఆయన ఎవరో మీకు తెలుసు. మీరు ఫ్యాక్షనిజం గురించి మాట్లాడు. ఇక ఈ పత్రికలు ఫ్యాక్షనిజం గురించి రాసుడు, ఇంత పెద్ద పెద్ద న్యూస్లలో పత్రికలు రాసుడు. సిగ్గుండాలి. మీ రాజకీయాల కోసం మీరు చంపించినటువంటి వ్యక్తుల పేర్లు చెప్పుకుంటూ పోతే ఈ ప్రోగ్రాం చాలదు. మీరు ఫ్యాక్షనిజం గురించి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఏదో ఒక ముద్ర వేయాలి. మా దగ్గర పచ్చ మీడియా ఉంది, మా దగ్గర 9 ఛానళ్ళు ఉన్నాయి, మా దగ్గర యూట్యూబ్ ఛానళ్ళు ఒక 500 ఉన్నాయి, అందులో 300 యూట్యూబ్ ఛానళ్ళు టాప్లో ఉన్నాయి, మా దగ్గర ఈ పత్రికలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని చెప్పేసి ఒక న్యూస్ని. సార్ వీళ్ళ దరిద్రం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. ఒక వస్తుంది ఆఫీస్ నుంచి, టీడీపీ ఆఫీస్ నుంచి, అట్లీస్ట్ దాని ప్రింట్ మార్చండి రా. ప్రింటు లేదా అట్లా ఆ పదాలన్నా మార్చండి. ఒకే ప్రింట్ని, ఒకే పదాలని అందరూ వాడేస్తున్నారు. ఇంకా ఏ లెవెల్కి తీసుకెళ్తారు? నెక్స్ట్ వచ్చేసి ఇదే మీడియా, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, మన ఆడబిడ్డలు నిన్న కర్నూలులో ఆడబిడ్డ నిధి కోసం మహిళలు ధర్నా చేశారు. సాక్షిలో వచ్చింది. అవును. మరి కవర్ చేయలేదు ఈనాడు. ఎందుకు రాయలేదు? ధర్నా చేసిర్రు. ఆడబిడ్డ నిధి అని చెప్పేసి 12 నెలలు కావస్తున్నా, సంవత్సరం కావస్తున్నా మమ్మల్ని మోసం చేసిర్రు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే మాకు ప్రతి నెల టంచంగా కన్న కొడుకైనా సరే ఒక రోజు ఆపేవాడు, కానీ జగన్మోహన్ రెడ్డి అనే కొడుకు ఏ రోజు ఆపలేదు అని చెప్పేసి మహిళలు. కర్నూలులో ఒక మాట అన్నారు, నేను సంపద సృష్టించాను, ఆ సంపదను అందరికీ పంచుతున్నాను, సో ఇక ఆడబిడ్డ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. 2029లో ఒకవేళ అప్పటికీ పేదరికం ఉంటే, ఇప్పుడు సంపద సృష్టి జరిగిపోయింది, అందరికి పంచేయడం అయిపోయింది, 2029 నాటికి కూడా అప్పటికీ పేదరికం ఉంటే అప్పుడు ఈ P4 ఏదో తీసుకొచ్చారు కదా, దానితో అనుసంధానం చేసి అప్పుడు ఆడబిడ్డనిది వాళ్ళకి ఎంత ఇస్తారు? 1500 పేరు మీద మళ్ళీ దండుకున్నాడు. మళ్ళీ ఒక క్రైమ్. ఇప్పుడు 2029కి పోస్ట్ పోన్ అయిపోయింది. అది ఆల్రెడీ ఇక్కడ వచ్చే అవకాశమే లేదు. అది P4 అన్నది ప్రపంచం ఏనాడు చూడని స్కామ్. అది ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే ఏం జరుగుతుంది? ఇంకోటి, ఇప్పుడిప్పుడే 1-2 గంటల కింద వీళ్ళు టీడీపీ ఒక ట్వీట్ చేసింది సార్, మంచి ట్వీట్, చాలా మంచి. రాయలసీమ యువతకి 3,50,573 ఉద్యోగాలు. మొత్తం అంతా వీళ్ళు ఆమోదించిన ఉద్యోగాలు 4,70,000 ఉంటే అందులో కేవలం రాయలసీమ యువతకి అంట 3,50,573 ఉద్యోగాలు. ఈ ఆమోదనలు, ఈ ట్వీటులు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం సార్. 11 నెలలు అయింది, 12 నెలలు కావస్తుంది సంవత్సరం. అసలు ఇచ్చిన ఏందో చెప్పండి. ఆమోదాలు వద్దు, నేను కూడా జాతకం రాసిన ఇంత పెద్ద పేపర్లో ఆమోదాలు చెప్పండి. ఆమోదాలు కాదు, మీరు ఇచ్చినవి చెప్పండి.
10 ఇచ్చిర్రా, 20 ఇచ్చిర్రా, 30 ఇచ్చిర్రా, మేము 11 నెలల్లో ఇన్ని ఇచ్చినాం అని చెప్పేసి మీరు చెప్పండి. మీరు 11 నెలల్లో పీకేసిన ఉద్యోగాలు ఉన్నాయో నేను తీసుకొస్తాను లిస్టు. చూద్దాం. రాష్ట్రాన్ని ఇష్టారీతిన అధికారం వచ్చి మీకు గుర్తుండేది మారిన చంద్రబాబుని చూస్తారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు. 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ఆరోగెన్స్ చూసినాం. నేను మారాను అంటే ఈసారి కొత్త చంద్రబాబు నాయుడు గారిని చూడబోతున్నారా అని అనుకున్నాం. కానీ ఈ రోజు కూడా సేమ్ అదే పప్పు, కుక్కర్ మారిందంతే. అదే పప్పుని సేమ్ అదే కుక్కర్ మార్చారు, మళ్ళీ అదే పప్పును వండుతున్నారు, వడ్డిస్తున్నారు. అంటే ఎంత దారుణంగా పరిస్థితులు మారినాయంటే కేవలం సంవత్సరం కావస్తుంది. నేను లాస్ట్ టైం కూడా చెప్పిన సార్, సంవత్సరం కావస్తుంది, ప్రజలు నిలదీస్తారు, ప్రజలకి సమాధానం చెప్పుకోవడానికి మా దగ్గర ఏమీ లేదు, చేతులు ఎత్తేవలసి వస్తుంది అని చెప్పేసి మీరు ఈరోజు సో కాల్డ్ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి కొత్త దుకాణం ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఎవరిని పడితే ఆయన తీసుకెళ్లడం, పిట్టల్ని లోన పడేస్తారు కదా, అట్లా జైల్లో పడాడు. ఎందుకు అంటే మహిళలు బయటకు వస్తారు, పిల్లలు బయటకు వస్తారు, నిరుద్యోగులు బయటకు వస్తారు, రైతులు బయటకు వస్తారు అని చెప్పేసి భయం. రైతులకి 20,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు నాకు క్లియర్గా ఒక విషయం, 12 నెలలు కావస్తుంది, 20,000 ఇచ్చారా? 12 నెలలు పూర్తయితే 2 సార్లు ఇవ్వాలి. మళ్ళీ లాస్ట్ ఇయర్ది కూడా ఇవ్వాలి, మళ్ళీ ఈ ఇయర్ది 40,000 ఇవ్వాలి. ఇస్తారా? ఆ హామీ ఇవ్వగలరా? ఒకసారి చెప్పాలి. మహిళలకి 1,500 రూపాయలు నెలకంటే సార్ ఇప్పుడు 12 నెలలు పూర్తయింది సార్, 1,500 రూపాయలు సార్, ఎక్కడ సార్? అర్థం కాని పరిస్థితి. మహిళలు బయటకు వచ్చి 18,000 రూపాయలు మహిళలు బయటకు వచ్చి కర్నూలులో. ఇంకోటి ఆయన మినిస్టరే, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000. ఆ వీడియో చూసి నాకు గ్యాస్ పుట్టింది. నాకే 10,000 మంది పంపించుంటారు వీడియో. ఆ వీడియో ఎంత వైరల్ అయింది అంటే నాకు తెలిసి మన టాలీవుడ్ లో దీనికి సంబంధించి ఒక పాట కూడా వస్తుంది. వస్తుందో వచ్చిందో ఏది 15,000 అన్న బ్యాక్గ్రౌండ్ డీజే సాంగ్స్ అది ఆల్రెడీ ఆంధ్రలో వేరే లెవెల్లో ఉన్నాయి. అది కాకుండా మన టాలీవుడ్ లో కూడా వచ్చే అవకాశం ఉంది. పాట వస్తే మీరు రింగ్ టోన్ గా పెట్టుకోండి, నేను కూడా రింగ్ టోన్ గా పెట్టుకుంటా, ఆంధ్రప్రదేశ్ జనాలందరూ రింగ్ టోన్ గా పెట్టుకోండి. రైట్ వెంకటరెడ్డి గారు, ఈ తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాల్లో వాటి గురించి మాట్లాడే ముందు ఎలా గుర్తు చేశారు కాబట్టి ఆడబిడ్డని ఇది ఎత్తేస్తున్నాము, ఎందుకంటే డబ్బు సంపాదించేశాను, సృష్టించేశాను, అందరికి పనిచేశాను, అందరూ ధనవంతులు అయిపోయారు, ఎవరికి అవసరం లేదు. ఒకవేళ 2029కి కూడా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే అప్పుడు P4తో అనుసంధానిస్తానన్నారు. P4 అంటే ఏంటి? డబ్బున్నోడు డబ్బు లేని వాళ్ళకి ఇవ్వడం, అంతే కదా. ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వార్త సార్, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వార్త, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర రోగులు ఉంటారు, వాళ్ళ అటెండెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ బంధువులు ఉంటారు కదా, వాళ్ళకి NGOలు ఎవరో దాతలు వచ్చి భోజనం పెడుతుంటారు. వాళ్ళని అలో చేయకూడదని ఒక డెసిషన్ తీసుకున్నారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగినటువంటి డెసిషన్ ఏంటంటే ఆ పేదలకి అన్నం ఎవడో ఇక్కడ పెట్టకూడదు, వాళ్ళ బంధువులకి ఎవడో ఫ్రీగా భోజనం పెట్టకూడదు, డొనేషన్ చేయకూడదు. ఇక్కడ డొనేట్ చేస్తే మొత్తం ఆ పరిసరాలంతా అపరిశుభ్రం అయిపోతాయంట. అంటే పేదలకి ఒక్క పూట అన్నం NGOs ఏదో మధ్యాహ్నం పూట సాయంత్రం మనం ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాం, వచ్చి పెడుతూ ఉంటారు కదా, అది కూడా లేకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు P4తో మహిళల్ని చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్తారంట 2029 తర్వాత, అప్పటికీ పేదరికం ఉంటే. ఈశ్వర్ గారు, ఇక్కడ ఇప్పుడు మీరు అది చెప్పారు కాబట్టి నేను ఇంకోటి కూడా చెప్తా. అక్కడ వాళ్ళు అన్నా క్యాంటీన్లు పెట్టామని చెప్పి ఘనంగా చెప్తున్నారు కదా. అన్నా క్యాంటీన్లో భోజనం ఎవరు పెడుతున్నారు? ప్రభుత్వం డబ్బులతో 500 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు. అది కూడా ఒక ఆర్గనైజేషన్కి ఎవరు హరే రామ ఫౌండేషన్కో దేనికో ఇచ్చారు. కానీ అక్కడ భోజనాలు ఎవరు పెడుతున్నారంటే మొన్న పల్లా శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పుట్టినరోజు అయితే 200 భోజనాలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక నాయకుడు కొనేశాడు. 200 భోజనాలు పెడతారు రోజుకి, 200 భోజనాలు తెలుగుదేశం నాయకుడు కొన్నాడు, ఇంటూ 5 రూపాయలు చొప్పున 1000 రూపాయలు ఇచ్చేశాడు. పల్లా శ్రీనివాసరావు బర్త్డేని ఘనంగా చేశాడు. సూపర్. వినండి, ప్రభుత్వ డబ్బుతో ప్రభుత్వానికి సంబంధించిన డబ్బు, కానీ 1000 రూపాయలకు కట్టేసి 200 మందికి వీళ్ళు భోజనం పెట్టేశారు, దాని కింద చూపించేశారు. అట్లానే ఎవరిదన్నా దినం ఉన్నా ఎవరిదన్నా పుట్టినరోజులైనా ఈ అన్నా క్యాంటీన్లో పెడుతున్నారు. అదేంది, వాళ్ళకి సంబంధించిన మనుషులు పిలుస్తారు, అక్కడ 200 భోజనాలు అయిపోయినాయి. ఇట్లా ఉంది తంతు. P4 అంటే కూడా అంతే. ఇప్పుడు కార్పొరేట్ శక్తులు సహాయం చేయమని ఎవరిని అంటలేదు సార్, తరతరాలుగా చేస్తానే ఉన్నాయి. వాళ్ళు ఈ రోజు ఒక 5,000 10,000 చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి డొనేట్ చేస్తారు. రేపు వచ్చే నెల, ఆపోయి వచ్చే నెల, వచ్చే సంవత్సరం ఇంకా రోజు చంద్రబాబు నాయుడు గారు రోజు వచ్చి చేయమంటారా? రోజుకు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఉండదు కదా అది. సో ఇది పేదల్ని
Right. పేదలను గాలికి వదిలేసేటటువంటి కార్యక్రమం అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. రెండు మద్యానికి తిరుపతి సంబంధించి విషయం చెప్పండి సార్. నాకు ఏటీఎం అనేది గుర్తొస్తుంది సార్. అదే మద్యం సంబంధించి నరేంద్ర మోడీ గారు అంతకుముందు ఏటీఎం అంటాడు పోలవరాన్ని. ఓకే, ఇప్పుడు ఆ ఏటీఎం గుర్తొస్తుంది, ఎనీ టైం మద్యం. ఏటీఎం అంటే ఎనీ టైం మద్యం ఇన్ ఆంధ్రప్రదేశ్. మీరు ఇందాక టైమింగ్లు చెప్పి షాపుల పేర్లు చెప్పారండి. అవును, అంత మీరు చాలా కష్టపడుతున్నారు. హోమ్ డెలివరీ కావాలా మీకు? హోమ్ డెలివరీ కూడా ఉందా? ఏమండి హోమ్ డెలివరీ ఏమన్నా కావాలా? ఇదిగోండి ఇది ఒకసారి చూడండి అన్న. దీంట్లో ఇది తెలుగుదేశం పార్టీ నాయకుడు విజయవాడకు సంబంధించి ఫేస్బుక్ లో పెట్టినటువంటి పోస్టు. శ్రీనివాస్ చౌదరి చౌ, లిక్కర్ ఎట్ యువర్ డోర్ స్టెప్, మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్ గాయ్స్, డ్రింక్ రెస్పాన్సిబుల్లీ, కాల్ నౌ అంటే ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఆ ఫోన్ నెంబర్ ఇచ్చి లిక్కర్ హోమ్ డెలివరీ, ఫాస్ట్ అండ్ సెక్యూర్ ప్యాకేజ్ డెలివరీ, సో అండ్ సో వైన్స్, స్వీట్ మ్యాజిక్ ఆపోజిట్ డొంక రోడ్ పడమట. హోమ్ డెలివరీ. అసలు మీరు 4ంటికి 5ంటికి ఇంటికి వెళ్తుంది ఎందుకండి. ఇంకో 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ ఇస్తే మినిమం 500 రూపాయలు పర్చేజ్ చేస్తే హోమ్ డెలివరీ డైరెక్ట్ గా పెట్టారు. మద్యం డోర్ డెలివరీ సంస్కృతి భారతదేశంలో ఎక్కడా లేదు. కానీ తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో కూడా ఈ పాపిస్ట్ పనులు ఏంటి? అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే సనాతన ధర్మం అని చెప్పేటటువంటి సనాతన ధర్మం, మరి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం వేరే ఏమో. ఎందుకంటే సనాతన ధర్మంలో ఏదైతే మద్యం తాగొద్దు, అసలు గుడ్ల దగ్గర బడ్ల దగ్గర ఎక్కడ మద్యాన్ని నమ్మొద్దు, ఆ పవిత్ర పుణ్యక్షేత్రాలను వాటికి దూరంగా ఉంచమని ఉంటది. మరి పవన్ కళ్యాణ్ సపరేట్ సనాతన ధర్మంలో మద్యం షాపులు ఎక్కువ దేవాలయాల దగ్గర పెట్టాలి, మద్యం షాపుల్ని ఎనీ టైం దేవాలయాల దగ్గర అమ్మాలి, అవసరమైతే టెంపుల్స్ దగ్గరే బెల్ట్ షాపులు తిరుమలలో ఏదైతే మన దొరికిన బెల్ట్ షాపులు మద్యానికి సంబంధించి అలా తిరుమలలోనే అమ్మాలి. ఇది మరి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంలోనే చెప్పారేమో. మీరన్న విజనరీ వైన్స్, బడి వైన్స్, కూటమి వైన్స్ లో ఎనీ టైం లిక్కర్ దొరుకుతుంది సార్. ఈ ఎనీ టైం లిక్కర్ తో పాటు ఇదిగోండి మీకు ఇదే రాధాకృష్ణ సిగ్గుపడి రాశాడు. ఇదిగోండి మద్యం షాప్కో పర్మిట్ రూమ్ చిత్తూరు, మద్యం షాప్కో పర్మిట్ రూమ్. అలానే ఇక్కడ చూడండి 7,10,000కి బెల్ట్ షాప్ వేలం ఆంధ్రజ్యోతి ప్రకాశం జిల్లా, ఇది 24/10/2024. ఇంకోటి మీరు చూస్తే ఇదే తెలుగుదేశం పత్రికల్లో ఈనాడులో సంతలోనే బెల్ట్ పెట్టేశారు. ఇది అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దూసుకుపోతుంది సార్. సంతలోనే మందు అమ్ముతుంటే ఎంతకంటే అభివృద్ధి ఏముంటది ఈశ్వర్ గారు? ఆంధ్రప్రదేశ్ లో ఇంతకంటే గొప్ప అభివృద్ధి ఏముంటది? కూల్ డ్రింక్ షాపులో మద్యం అమ్ముతున్నారు, ఇంతకంటే ఏముంటది? మీకు మద్యం తాగితే బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు సార్. థాయిలాండ్ వెళ్తారా? వెళ్ళాలనుకుంటున్నారా? కాకినాడలో మద్యం వ్యాపారి బంపర్ ఆఫర్ సేల్స్ కోసం ఇక్కడికి వచ్చి తాగితే కొంటే వాళ్ళు టోకెన్లు ఇస్తారు. దాన్ని తర్వాత స్క్రాచ్ చేస్తారు కదా, కార్డులు ఇస్తారు, స్క్రాచ్ కార్డులు, లాటరీ తీస్తారు. మిమ్మల్ని ఒక 100 మందిని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని థాయిలాండ్ తీసుకెళ్తారు. మందు తాగితే థాయిలాండ్ కూడా వెళ్ళొచ్చండి బాబు. ఆంధ్రాలో అంత అద్భుతంగా ఉంది. ఈ మందు తాగితే థాయిలాండ్ వెళ్ళటం కాదు సార్, సరాసరి పైకి వెళ్తారు. సరాసరి థాయిలాండ్ వెళ్ళరు, పైన నరకానికి పోతారు. ఎందుకంటే వీళ్ళు తెచ్చినటువంటి బ్రాండ్లు చంద్రబాబు నాయుడు గారు ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద షాట్ వేశాడు. మామూలు షాట్ ఇలా షాట్ మీద షాట్ కుమ్మేస్తున్నాడు రోజు. 99 రూపాయలకి షాట్ కావాలా? అదేంటి అదొక బ్రాండ్ షాట్ 99 రూపాయలకి మీకు షాట్ కావాలా? షాట్ విస్కీ అనేది ఒక అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన భారీ పరిశ్రమ. ఏదైతే చీప్ లెక్కర్ 10 రూపాయలు కూడా చేయదు. ఇట్లాంటివి తాగితే సంవత్సరాలు కాదు సార్, నెలల్లోనే పుట్టు. థాయిలాండ్ గీలాండ్ ఏముండదు, సరాసరి వెళ్ళిపోతాయి. రెండు ఇది చూడండి సార్, సుమో, టాటా సుమో కాదు సార్, మామూలు సుమో దూకుతుంది ఆంధ్రప్రదేశ్ లో. డబల్ త్రిబుల్ గా సుమోలు ఎక్కిస్తా ఉన్నాడు ప్రజల మీదకి. ఇది తాగితే కూడా ఫట్ ఏముండదు. దాని తర్వాత ఇది చూడండి సార్, బెంగళూరు విస్కీ. ఇది బెంగళూరులో ఉండదు, ఇండియాలో ఉండదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన అతిపెద్ద పరిశ్రమ, అతిపెద్ద కొత్త సరికొత్త బ్రాండ్. అలానే బెంగళూరు దొరకదండి, ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా తెచ్చారు ఇక్కడ జనాలు. బెంగళూరు విస్కీ. అంతే సార్. మైసూర్ బోండా కాదు సార్, మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు, బెంగళూరులో ఉండదు, ఆంధ్రాలోనే ఉంటది. ఇది చూడండి కేరళ మాల్టెడ్, ఇది కేరళలో ఉండదు, కేవలం ఆంధ్రాలో ఉంటది. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతున్న బ్రాండ్లు సార్. ఈ బ్రాండ్ అయితే పెద్ద బ్రాండ్. ఏంటిది? బ్రాండ్ పేరే 99 బ్రాంది. 99 బ్రాంది.
99 పైసాకి భూములు 99 ఇస్తారు. రూపాయలు అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి అదే పెట్టారు. ఇది చూడండి సార్, రాయల్ లాన్సర్ విస్కీ. ఆ. సార్ మీకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మీ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి తాగి మీరు మంచి స్నేహితులు అని చెప్పి చెప్పాలంటే మంచి గుడ్ ఫ్రెండ్స్ విస్కీ తాగాల్సి. అలాంటి ఫ్రెండ్స్ నాకెవరు లేరు, మరి పాషా గారికి ఏమైనా ఉన్నారు నాకు తెలియదు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎవరికి చంద్రబాబు ఉన్నారో నాయుడు గారు మీరే పవన్ చెప్పాలి. కళ్యాణ్ గారి బంధం ఎలా దృఢంగా మీకు ఉందో లేరు. ఈ విస్కీ తాగితే కూడా అంత ఫ్రెండ్షిప్ బాగా దృఢంగా ఉంటది. ఆహా. కాళేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి బంధం ఎంత దృఢంగా ఉందో గుడ్ ఫ్రెండ్స్ అనే విస్కీ తాగితే కూడా అంత బలంగా ఉంటుందని చెప్పి కొత్త బ్రాండ్ తీసుకొని వచ్చారు. సూపర్. మూడు, సార్ ఛాంపియన్ అవ్వాలనుకుంటున్నారా మీరు? అయితే ఇంకెందుకు ఆలస్యం, తాగండి ఛాంపియన్ విస్కీ, కేవలం 130 రూపాయలే. Right. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లాగా మీరు కూడా ఈ బ్రాండ్లు champion తాగితే అవ్వాలనుకుంటే ఉంటారా, ఇది పోతారా తాగమని చెప్పండి. అన్ని చెబుతున్నారు. బ్రాండ్లు ఉన్నాయి. ఇట్లాంటి బ్రాండ్లని సార్ కొత్తగా మీరు పాత క్లబ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? దాని పేరే ఓల్డ్ క్లబ్. రైట్. రైట్. కొత్తగా పాత క్లబ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే రండి, Yes. ఓల్డ్ క్లబ్ తాగండి. రైట్ సార్. రైట్. ఉండాలి సార్, ఎందుకంటే ఈ నాసి రకం బ్రాండ్లు వచ్చి ఒక్క నిమిషం సార్ నేను ముగిస్తా. Right. రెండు అసలు ఒక్క నిమిషం స్కామ్ గురించి ఒక్క నిమిషం. అసలు పాయింట్, ఇప్పుడు స్కామ్ వాళ్ళు ఎలా చేశారంటే స్టార్టింగ్ మీరు చూస్తే సార్, ఏదైతే మద్యానికి సంబంధించి షాపులకు టెండర్లు పిలిచారు, టెండర్లకు సంబంధించి 3,396 దుకాణాలుంటే కేవలం 87,116 దరఖాస్తులు మాత్రమే వచ్చినాయి. అవును. ఇంటూ 2 లక్షల రూపాయలు. అదే తెలంగాణలో 2,620 షాపులుంటే 1,50,000 దరఖాస్తులు వచ్చినాయి. అంటే ఇక్కడ ఎంత రావాలి? 2 లక్షలకు పైగా దరఖాస్తులు రావాలి. అంటే 1,20,000 దరఖాస్తులు రాకుండా సిండికేట్ అయ్యారు. అంటే 2,400 కోట్లు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ కూటమి ప్రభుత్వం నష్టం చేకూర్చింది వాళ్ళ సిండికేట్ మాఫియా వల్ల. అలానే లిక్కర్ కి 14% మార్జిన్ పెంచడం వల్ల సంవత్సరానికి 3,000 కోట్ల ఎక్సైజ్ శాఖ నష్టం వస్తుంది. అంటే 3,000 ఇంటూ 5 సంవత్సరాలు 15,000 కోట్లు. మళ్ళీ ఈ విధంగా బెల్ట్ షాపుల మాఫియా. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కామ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19 కూడా చేశారు. ఒకటి ఫైనల్ గా, మద్యం ఆరోగ్యానికి హానికరం, ఈ కూటమి ప్రభుత్వం ఈ సమాజానికి హానికరం. రైట్. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కారుమూరి వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. పాషా గారు థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.